సమస్త ఐశ్వర్యములు దేని ఎందుంటాయో దాన్ని విభూతి అని పిలుస్తారు. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బాధలో ఉండనివ్వండి, కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గరున్న విభూతి కుండంలో స్నానం చేసేవారు. ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే విభూతిని అనుగ్రహిస్తుంది. ఆ నీటి స్పర్శ చేత ఏమవుతుందంటే అలక్ష్మి తొలగుతుంది, లక్ష్మి ఆవహిస్తుంది. విభూతి కుండానికి ఉన్న లక్షణం ఏమిటంటే అలక్ష్మిని సర్వకాలముల యందు తీసేయగలిగిన శక్తితో ఉంటుంది. అందుకని విభూతి కుండంలో స్నానం చేసేవారు పూర్వం. ఇప్పుడేమైందంటే ఆ విభూతి కుండం జీర్ణమైంది. అసలు అందులో స్నానం చేసేవాళ్ళు ఎవరు కనపడరు. కనీసం ఆ గుడి మెట్లు దిగుతున్నప్పుడు పక్కకెళ్ళి చూస్తే, మీరు కిందకి దిగుతూ ఎడం పక్కకెళ్ళి ఆ ఎడం పక్క నుంచి చూస్తే కింద పెద్ద కుండం కనపడుతుంది. ఆ కుండానికి విభూతి కుండం అని పేరు. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి. మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండం ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి, పైకి లాగండి, పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది. అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలని. అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు. ఒక వేశ్య, ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చి అమ్మా నేను లాగుతాను, నువ్వే పాపం చేయలేదా అంది. చెయ్యకేమ్మా, నేను వేశ్యా వృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో, శ్రీశైల శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను. అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా. పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది? నాకు పాపము లేదు పుణ్యము లేదు, రెండూ కాలిపోతే మోక్షం, ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ. కాబట్టి నాకు రెండు లేవమ్మా, నేను లాగచ్చు పరమశివుడని పైకి లాగింది. శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. పార్వతి, నమ్మకం అన్నది ప్రధానం. ఎవరికి నా వాక్కు యందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి. ఇప్పటికీ మీకు ఆ వేశ్య ఉంది శ్రీశైలంలో, మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా? మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది. ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం, రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ. అదే వేశ్య. ఆవిడే ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికీ. ఆవిడ దర్శనం చేయమని చెప్తారు. శ్రీశైలంలో ఒక అద్భుతం, ఒక వేశ్య అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది.